హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ లంచ్ బాక్స్ రెసిపీని చేసి చూపించబోతున్నా. సండే రోజైనా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడైనా ఇలా లంచ్ని ప్రిపేర్ చేశారంటే ఇంట్లో వారికి అలాగే వచ్చిన అతిథులకి బాగా నచ్చుతుంది. మిమ్మల్ని మాత్రం మెచ్చుకోవడం ఖాయం. అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి చూసి ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 1.5 స్పూన్ కారం పొడిని, అలాగే పావు టీ స్పూన్ పసుపును, 2 స్పూన్ల ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా వేసేసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్ళని, ఒక టీ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఏమాత్రం ఉండలు లేకోకుండా పిండి అంతా కూడా బాగా కలిసిపోవాలి. ఇలా మనం మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అంతా కూడా బాగా ఊరి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు దాకా నూనెను వేసుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పసుపు మొత్తం కలిసిపోయాక ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగానే ఉడకబెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. ఇక్కడ నేను 6 గుడ్లను ముందుగానే ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇలా ఎగ్స్ మొత్తం కూడా వేసేసుకొని ఆయిల్లో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎగ్స్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఎగ్స్ని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పెద్ద సైజు అయితే ఒక ఆలూని, మీడియం సైజు అయితే 2 తీసుకొని తొక్క తీసి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి, ఆలు అనేది మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆలు ముక్కల్ని సపరేట్గా తీసేసుకొని ఇవన్నీ ఫ్రై చేయగా మిగిలిన నూనెలోకి ఒక పావు టీ స్పూన్ దాకా మెంతుల్ని, 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి, మీడియం సైజు అయితే 3 తీసుకోండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ని లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అనేది మనకి బాగా వేగిపోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే బాగా వేగిపోతుంది. తర్వాత ఇందులోకి మనం ఇందాక మసాలాని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పేస్ట్ని అంతా బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు టమోటాలని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది మరి పలుచగా ఉండకూడదు, అలానే థిక్గా ఉండకూడదు. బాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఆలు ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఆలు ముక్కల్ని వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని అలాగే గ్రేవీ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీ అనేది ఈ విధంగా ఉండాలి. అప్పుడే కూర రుచి చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలాని కూడా వేసేసుకొని ఒకసారి కలిసేలాగా స్మూత్గా కలుపుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత మనం ఎలా అంటే అలా కలిపామంటే ఎగ్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. అందుకోసమని స్మూత్గా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం మసాలాను ఉడికించాం, అలాగే ఎగ్స్ని కూడా ఉడికించాం, ఆలుని కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి 5 నిమిషాలు చాలు ఇవంతా బాగా ఉడికిపోవడానికి. చూడండి, మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, గ్రేవీ కూడా మనకి కాస్త చిక్కబడింది. అలాగే టమోటాలు కూడా చూడండి 5 నిమిషాలకి బాగా సాఫ్ట్గా అయిపోయాయి. టమోటాలు సాఫ్ట్గా అవ్వాలి, అలానే కర్రీలో కలిసిపోకూడదు. అప్పుడే మనకి రుచి చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా, స్కిన్ సపరేట్ అవుతుంది కదా. సో టమోటాలు కూడా మనకి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం పైన కాస్త కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం జీరా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి మంచి కాంబినేషన్ ఈ జీరా రైస్. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రని వేసేసుకొని జీలకర్ర బాగా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని చిన్నగా తరిగి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే చేసి పెట్టుకున్న 1 కప్పు రైస్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును, చిటికెడు ఉప్పును వేసుకోవాలి. మనం ఇక్కడ స్పైసెస్ చాలా తక్కువ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ వేసుకోకుండా చూసుకుని వేసుకోండి.
ఇలా వేసేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ని బాగా వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, జీరా రైస్ రెడీ. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఒక పక్క మనం జీరా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, మరో పక్క ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారి కోసం మనం ఒక 30 నిమిషాల్లోనే ఇలా లంచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సండేకి ఈ లంచ్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే ఈ 2 రెసిపీలు నేను చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.